మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇవాళ ఆమె ములుగు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా రామప్పలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధితో రామప్ప యునెస్కో గుర్తింపు వచ్చిందని తెలిపారు. మేడారానికి జాతీయ హోదా ఇవ్వాలనే డిమాండ్ ఇప్పటిది కాదని, గతంలో పార్లమెంట్లో కూడా డిమాండ్ చేశామని ఆమె గుర్తు చేశారు. రామప్ప పరిసర ప్రాంతాలు కూడా అభివృద్ధి సాధిస్తాయని అభిప్రాయపడ్డారు. తెలంగాణ వచ్చాక రామప్పకు యునెస్కో గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉందని ఆమె వెల్లడించారు. రామప్ప గుడిలో ఎక్కువ మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉండదని కవిత స్పష్టం చేశారు. రామప్ప గుడి చుట్టూ కూడా అభివృద్ధి చేస్తామన్నారు. 2 మండలాలు కన్నాయిగూడెం మండలం, గంగారం కొత్త మండలాలను కూడా ఏర్పాటు చేసి నిరంతరం ప్రజల్లో మనము ప్రజల కోసం పనిచేసినటువంటి సందర్భాన్ని ఇవాళ తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఏటూరు నాగారం లాంటి మారుమూల ప్రాంతంలో ఇదివరకు ఒక్క డాక్టర్ ఉంటే ఇబ్బంది ఉంది. కానీ ఇవాళ ప్రతి గ్రామంలో ప్రతి సిహెచ్సి పరిధిలో తప్పకుండా ప్రభుత్వం నుంచి డాక్టర్ పెట్టినటువంటి ఘనత కూడా కేసీఆర్ గారు మరి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మనము రామప్ప ఆలయం కోసము ఇక్కడ ఎంతైతే తపన పడ్డామో ములుగు జిల్లాలో ప్రజల యొక్క ఆరోగ్యం కోసం కూడా అంత తపన పడుతూ గౌరవ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ అక్క గారి ఆధ్వర్యంలో, జెడ్పీ చైర్మన్ జగదీష్ గారి ఆధ్వర్యంలో మనం ములుగు జిల్లాను హెల్త్ ప్రొఫైల్ కోసం ఒక మోడల్ గా సెలెక్ట్ చేసుకోవడం. ఇది భారతదేశంలో ఎక్కడా లేనటువంటి కార్యక్రమం. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆరోగ్య వివరాలు ప్రభుత్వం దగ్గర ఉంచి వారికి ఒక కార్డు ఇచ్చి 2 మండలాలు కన్నాయిగూడెం మండలం, గంగారం కొత్త మండలాలను కూడా ఏర్పాటు చేసి నిరంతరం ప్రజల్లో మనము